వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు యోబు గ్రంథం 22వ అధ్యాయం 27వ వచనం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మొక్కుబళ్ళు నీవు చెల్లించదవు. మరొకసారి యోబు గ్రంథంలో నుండి యోబు స్వయం సాక్ష్యంగా యోబు పలుకుతున్న మాటలన్నీ నేటి క్రైస్తవ లోకానికి మనందరికీ చాలా అవసరమైన మాటలు. దేవుని వాక్యంలో ప్రార్థనా జీవితాన్ని కలిగిన దేవుని సేవకులుగా వారు మనకు అనుగ్రహిస్తున్న కొన్ని సత్యాలు, హెచ్చరికలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకుందండి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ అప్రోచ్. మనము ప్రభువుని సమీపించుట. ప్రార్థన ద్వారా మనం ప్రభువుని సమీపించగలం. ప్రార్థన అనేది క్యాజువల్గా చేసేది కాదు. దేవుని సన్నిధిలోనికి, దేవుని కృపా సింహాసనం ఎదుటికి మనల్ని చొరవ చేసుకొని తీసుకుని పిలిచే ఒక ప్రత్యేకమైన ఆయుధము లాంటిది. రాజు సన్నిధిలోనికి రావటానికి ప్రోటోకాల్ ఎంత అవసరమో, దేవుని సన్నిధిలోనికి రావటానికి ప్రార్థన జీవితం, భయభక్తులు కలిగిన, విధేయత కలిగిన జీవితం కూడా అంతే అవసరమైనది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ఆలోచన చేయాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ అక్నాలెడ్జ్మెంట్. గుర్తించటం. ఆయనను మనం గుర్తించాలి. ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆ వ్యక్తిని మనం గుర్తించలేకపోతే మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో కూడా తెలియకుండానే మన జీవితాలు ముగించబడతా ఉన్నాయి. కాబట్టి ఆయన సర్వసృష్టికర్త, సమస్తాన్ని ఎరిగినవాడు. అంత మాత్రమే కాదు, పరిశుద్ధుడు, ఆయన ఉన్నత స్థలముల్లో ఉండేవాడు, పరలోకములో నివసించేవాడు. ఆ గుర్తింపు కలిగిన వారంగా ప్రభు సన్నిధిలోనికి మనం రావాలి. చాలా సందర్భాల్లో మనం ఏమిటో మనం గుర్తించలేము. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో ఆ దేవుణ్ణి మన స్థాయిలోకి తక్కువ చేసి మాట్లాడటానికి, ప్రార్థించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆయన గుణగణాలను బట్టి, ఆయన సర్వశక్తివంతుడైనప్పటికీ బలహీనులైన మనల్ని ప్రార్థనాపూర్వకంగా ఆయన సన్నిధిలోకి రావటానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని మాటలు అష్యూరెన్స్, హామీ. దేవుడు ఇస్తున్న హామీ ఏంటి, ఆయన ఇస్తున్న భరోసా ఏంటి అని మనం ఆలోచన చేస్తే 27వ వచనంలో ఆయన నీ మనవి ఆలకించును. మనం ఏం ప్రార్థన చేస్తున్నామో ఆయన ఖచ్చితంగా ఆలకిస్తున్నాడు అన్న సత్యాన్ని ఆలకించటం మాత్రమే కాదు, కేవలం వినటం మాత్రమే కాదు, మన ప్రార్థనల మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు అన్న విషయాన్ని కూడా ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. తల్లిదండ్రుల స్వరమును వినిన పిల్లలు ఏ విధంగా అయితే వారి తల్లిదండ్రులకి అటెన్షన్ చూపిస్తున్నారో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం చేసే ప్రార్థనలన్నిటికీ తండ్రి అయిన దేవుడు, ఆయన చెవులు మన ప్రార్థనల మీద అటెన్షన్లో ఉన్నాయి, శ్రద్ధ వహిస్తున్నాయి అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరగా దేవుని వాక్యంలో నుండి అకౌంటబిలిటీ, జవాబుదారీతనం. మనము లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. శ్రమల్లో, కష్టాల్లో, ఇరుకుల్లో ఉన్నప్పుడు ప్రార్థనలో మనం చేసిన మొక్కుబళ్ళన్నిటినీ ఆ జవాబుదారీతనంతో, ఆ అకౌంటబిలిటీతో వాటిలన్నిటిని నెరవేర్చే వారంగా, ఆ మొక్కుబళ్ళను చెల్లించే వారంగా మనం ఉండాలి అనేది దేవుని వాక్య సత్యం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మరొకసారి నీ కృపా సింహాసనం ఎదుటకు ధైర్యంతో రావటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి, నీ గొప్పతనాన్ని, పరిశుద్ధతను ఎరిగిన వారమై భయభక్తులతో దేవా మేము చేసే మనవులన్నింటినీ మీరు ఆలకించి, మేము చేసిన మొక్కుబళ్ళన్నింటినీ నీ సన్నిధిలో చెల్లించడానికి సామర్థ్యాన్ని అనుగ్రహించినందుకై నిన్నే స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.